అఫోర్డబుల్ హౌసింగ్ తగ్గుతోంది, లగ్జరీ హౌసింగ్ పెరుగుతోంది. భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు సాధారణ మధ్యతరగతి ప్రజలు తమ బడ్జెట్లో ఇల్లు కొనడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కోట్లు ఖరీదు చేసే లగ్జరీ కార్లు, విల్లాలు, హై ఎండ్ అపార్ట్మెంట్లు మాత్రం రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. అసలు భారతదేశంలో ఏం జరుగుతోంది? ఎందుకు అఫోర్డబుల్ హౌసింగ్ క్రమంగా తగ్గిపోతోంది? ఎందుకు డెవలపర్లు ఇప్పుడు మధ్యతరగతి కోసం కాకుండా హై ఎండ్ కస్టమర్ల కోసం ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు? ఈ వీడియోలో ఈ విషయాలను లోతుగా తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం వరకు, ముఖ్యంగా 2015 నుంచి 2020 మధ్య కాలంలో భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో అఫోర్డబుల్ హౌసింగ్ కు భారీ డిమాండ్ ఉండేది. ప్రభుత్వం కూడా హౌసింగ్ ఫర్ ఆల్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాల ద్వారా అందరికీ సొంత ఇల్లు అనే లక్ష్యంతో ముందుకు వెళ్ళింది. అప్పుడు 30 లక్షల నుంచి 50 లక్షల మధ్య ధర ఉన్న ఇళ్లకు భారీ డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెద్ద నగరాల్లో 50 లక్షల లోపు ఇల్లు దొరకడం చాలా కష్టంగా మారింది. దానికి ప్రధాన కారణం భూమి ధరల పెరుగుదల. ఉదాహరణకు హైదరాబాద్ ను తీసుకుంటే, ఒకప్పుడు నగర శివార్లలో ఎకరం భూమి 2 నుంచి 3 కోట్ల మధ్య ఉండేది. కానీ ఇప్పుడు అదే ప్రాంతాల్లో ఎకరం 10 కోట్ల నుంచి 30 కోట్ల వరకు వెళ్లిపోయింది. వెస్ట్ హైదరాబాద్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూరు, నల్లగండ్ల, నార్సింగి, కోకాపేట వంటి ప్రాంతాల్లో భూమి ధరలు మరింత పెరిగాయి. భూమి ధరలు పెరిగినప్పుడు డెవలపర్ల కన్స్ట్రక్షన్ ఖర్చు కూడా భారీగా పెరుగుతుంది. ఇదే కాకుండా గత కొన్ని సంవత్సరాల్లో సిమెంట్, స్టీల్, ఇసుక, కార్మికుల ఖర్చులు కూడా బాగా పెరిగాయి. దీంతో తక్కువ ధరలో ఇల్లు నిర్మించడం డెవలపర్లకు లాభదాయకంగా ఉండటం లేదు. ఒక డెవలపర్ 40 లక్షలకు ఫ్లాట్ అమ్మితే వచ్చే లాభం చాలా తక్కువ. అదే స్థలంలో 1.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు విలువ చేసే ప్రీమియం అపార్ట్మెంట్లు నిర్మిస్తే లాభం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది డెవలపర్లు ఇప్పుడు లగ్జరీ మరియు ప్రీమియం సెగ్మెంట్ వైపు వెళ్తున్నారు. ఇక లగ్జరీ హౌసింగ్ డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? దీనికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. కోవిడ్ తర్వాత ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. వర్క్ ఫ్రం హోమ్ పెరగడంతో చాలా మంది పెద్ద ఇళ్లు, అదనపు గదులు, మంచి ఓపెన్ స్పేస్, క్లబ్ హౌస్, గ్రీన్ ఏరియా వంటి ఫెసిలిటీస్ కోరుకుంటున్నారు. ప్రత్యేకించి ఐటీ ఉద్యోగులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు, ఎన్ఆర్ఐలు అధిక స్థాయి ప్రాజెక్టులపై ఆసక్తి చూపుతున్నారు. గత కొన్ని సంవత్సరాల్లో భారతీయుల ఆదాయం కూడా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, పూణే, గురుగ్రామ్ వంటి నగరాల్లో ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగాలు పెరగడం వల్ల ₹1 కోటి పైబడిన ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, స్టాక్ మార్కెట్, క్రిప్టో వంటి ఆస్తులతో పోలిస్తే రియల్ ఎస్టేట్ ను చాలా మంది సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. ప్రత్యేకించి ఎన్ఆర్ఐలు భారత రియల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ డబ్బులో ఎక్కువ భాగం లగ్జరీ ప్రాజెక్టులకే వెళ్తుంది. అయితే ఈ మార్పు మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. నగర కేంద్రాల్లో ఇల్లు కొనడం కష్టమవుతోంది. దీంతో చాలా మంది నగర శివార్ల వైపు వెళ్లాల్సి వస్తోంది. హైదరాబాద్ లో గచ్చిబౌలి, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇల్లు కొనలేని వారు ఇప్పుడు శంకర్పల్లి, పటాన్చెరు, తుక్కుగూడ, శంషాబాద్, యాచారం, భువనగిరి, షాద్నగర్ వంటి ప్రాంతాల వైపు వెళ్తున్నారు. అంటే నగరం విస్తరిస్తోంది, కొత్త గ్రోత్ కారిడార్లు ఏర్పడుతున్నాయి. భవిష్యత్తులో మెట్రో, రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ వంటి మౌలిక సదుపాయాలు ఈ ప్రాంతాల అభివృద్ధిని మరింత స్పీడ్ చేసే అవకాశం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం అఫోర్డబుల్ హౌసింగ్ కు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే తక్కువ ధరలో ఇళ్ల కొరత ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ప్రీమియం మరియు లగ్జరీ హౌసింగ్ మార్కెట్ మాత్రం మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది. అంటే భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా మాస్ హౌసింగ్ మార్కెట్ నుంచి ప్రీమియం హౌసింగ్ మార్కెట్ వైపు మారుతోంది. ఈ మార్పును ముందుగానే అర్థం చేసుకున్న పెట్టుబడిదారులు భవిష్యత్ గ్రోత్ కారిడార్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మరి మీరు ఏమనుకుంటున్నారు? రాబోయే కాలంలో అఫోర్డబుల్ హౌసింగ్ మళ్ళీ పెరుగుతుందా, లేక లగ్జరీ హౌసింగ్ ఆధిపత్యం కొనసాగుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.